వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ మీద చేసిన ఒక భార్యాభర్తలు నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి అంట. ఎవరా భార్యాభర్తలు మీ మీద ఎందుకు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ ఫాదర్ బ్రైడ్ వాళ్ళు చుట్టాలు ఒక ఫేక్ మ్యారేజ్ ఆఫర్ని మీకు ఇద్దామని ప్లాన్ చేశారంట. ఏంటి ఆఫరు, ఎవరెవరు ఇద్దాం అనుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు అనేది నేను వీడియో చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు భార్యాభర్తలు భార్యాభర్తలు నెగిటివ్ ఎనర్జీస్ ఎందుకు చేస్తున్నారు? మీ యొక్క తల్లిదండ్రులు మ్యారేజ్ అయితే మీరండి, మిమ్మల్ని సపరేట్ చేయాలని, అలాగే మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇంటి పెద్ద మేల్ పర్సన్ వారి పనిని వారి జీవితాన్ని తలకిందులు చేయాలని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట. అలాగే వీలైతే తప్పించమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట. ఎవరు ఏంజల్ ఈ భార్యాభర్తలు? కానీ డబ్బులు పోగొట్టుకున్నారండి. కర్మ అనుభవిస్తున్నారు, డబ్బులు పోగొట్టుకున్నారు. ఏదో చేసేద్దాం అనుకుంటే ఏదో అయింది. స్టార్ బ్యాలెన్స్ అయ్యారండి. మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయ్యారు. ఈ తల్లిదండ్రులు బ్యాలెన్స్ అయ్యారు. వేరే వాళ్ళకి చెప్తున్నారంట అవకాశంగా తీసుకోమని, మీరు చేస్తున్న పనిని అవకాశంగా తీసుకోమని చెప్తున్నారంట. మీతో మాట్లాడి ఆ మాటలను అవకాశంగా తీసుకోమని చెప్తున్నారంట. సో ఎవరితో అయితే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో అని గమనించుకోండి. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంటండి. మీరు చెయ్యింది ఏదో చేశారనడానికి ఒక సాక్ష్యం కావాలి వారికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. అందుకని చెప్పి ఒక నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు కోపం వచ్చేలా చేసి ఆ విధంగా కూడా అవకాశంగా తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట. టైం కోసం చూస్తున్నారంట, కానీ అది కుదరట్లేదండి. అందుకని చెప్పి డబ్బులు ఇచ్చి నిలబడకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. వేరే వాళ్ళకి దారులు చూపిస్తున్నారంట. కొలాబరేషన్ అయితే కుదరలేదండి. ఎవరైతే మీ వెనుక గోతులు తవ్వుతున్నారో వాళ్ళు మీకు వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అవకాశాలు అన్నీ నెతుక్కున్నప్పటికీ కూడా డబ్బుల విషయంలో వారికి పొంతన కుదరట్లేదు. అండ్ ఆ డబ్బుల కోసమే ఒకరిని తప్పించడానికి కూడా వాళ్ళే చూస్తున్నారు. సో ప్రస్తుతం వాళ్ళందరూ కలిసి మొదలెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరు వారికే ఉన్నారండి. ఎవరు వాళ్ళే నిలబడాలి అనుకుంటున్నారు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు. ఎలాగైనా సరే లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయడానికి దారులు చూస్తున్నారు, కానీ దారి లేదండి. వారికి ఏ రకంగా కూడా దారి లేదు. అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఒక యంగ్ పర్సన్ అండి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. మీరు 4 చేతులతో సంపాదిస్తున్నారని చెప్పి పాత నైబర్స్ అండి, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా వారు మిమ్మల్ని మీ లైఫ్లో ముందుకు వెళ్ళకుండా చేయడం కోసమే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. సో మీకు డబ్బులు రాకూడదని చెప్పి చేసిన ఒక బ్రదర్స్ ఉన్నారండి. ఇందులో ఇద్దరు అదే పనే చేస్తున్నారు. మీకు డబ్బులు రాకూడదని అనుకుంటున్నారు. వెన్నుపోటు వేయడానికి అవకాశం లేదండి. సో అందుకని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మనీ రాకుండా చేయాలి అనుకుంటున్నారు. ఒంటి కాలు మీద ఎలాగైనా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే వాళ్ళ యొక్క బ్రదర్ కూడా చేస్తున్నారండి. ఫస్ట్ మీ ఫ్యామిలీ మీద కూడా చేశారంటే గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి ఎలాగైనా మీతో గొడవ పెట్టుకొని మీ పరువు తీయాలి అని కూడా ఆలోచిస్తున్నారండి. ఫాదర్ ఫిగర్ చూస్తున్నారండి గొడవ పెట్టుకోమని ఐడియా ఇచ్చింది నైబర్స్. ఆ విషయంలో గొడవ పెట్టుకునేలా చేస్తాము అని చెప్పి వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ మీ యొక్క ఫాదర్ని మీ మీదకి పంపిస్తున్నారంట గొడవకి. మేల్ ఫిగర్ని ఫాదర్ ఫిగర్ని టేక్ యాజ్ రీజనేట్. సో నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళని చూస్తేనే మీకు కోపం వచ్చేలాగా వాళ్ళ చేత కూడా కోపం వచ్చే పనులు చేపిస్తున్నారంట. ఓకేనండి. బట్ వాళ్ళకి దారి లేదు.
ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే. బ్లేమ్ చేసి మీరేదో తప్పు చేశారో, మీరే కావాలని వారిని అన్నారు, అందుకే వారికి కోపం వచ్చింది అన్నట్టుగా చేసి మీకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నారంట. బట్ దానికి దారి లేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, అన్యాయం చేద్దామని పాస్ట్ పర్సన్ అనుకుంటున్నారంట. బ్యాక్ స్టాంప్ అయితే వేయలేరండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫాదర్ ఫిగర్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా అవకాశంగా తీసుకొని మీ పనిని ఆపడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే దారి అనుకుంటున్నారు. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళందరూ కూడా బోర్ల పడుతున్నారండి. ఒకరు కూడా ఎస్, మీ విషయాల్లో వాళ్ళు అన్యాయం చేద్దాం అనుకున్నందుకు, మిమ్మల్ని బాధ పెడదాం అనుకున్నందుకు మీ ఇంట్యూషన్ కరెక్ట్ అండి. మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నందుకే వారి జీవితాలు ఒకటి తలకిందులు అయిపోతున్నాయి. కావాలని మీ ఇంట్లో వాళ్ళని డబ్బులు ఇచ్చి మీకు వ్యతిరేకంగా తయారు చేసినందుకు పాస్ట్ పర్సన్ జీవితం గేమ్ ఓవర్ అయిపోయిందండి. ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ మెడకే చుట్టుకున్నాయి. సో ఫాదర్ ఫిగర్ ప్రస్తుతం బ్యాక్ స్టాంప్ వేయడానికి చూస్తున్నారంట. ఇంట్యూషన్ కరెక్ట్, మీరు విక్టరీ సాధిస్తున్నారని మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. ఈ సలహా మీ ఫాదర్ ఫిగర్కి ఇచ్చింది కేవలం వారి జీవితాన్ని తలకిందులు చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి. సో ఇంట్లో వాళ్ళకే గొడవలు పెడుతున్నారండి. ఈ ప్రాసెస్లో నెగిటివ్ ఎనర్జీస్ చేసిన నైబర్ వైఫ్, తను చేసిన నెగిటివ్ ఎనర్జీస్ తనకే వెనక్కి వెళ్ళిపోయినాయండి. ఇదంతా కూడా మీ చుట్టూ జరుగుతున్న ఎనర్జీ, మీ విషయంలో పరులు చేస్తున్న కుట్రలు, అలాగే మీ వాళ్ళు చేస్తున్న ఆలోచనలండి. సో మీ పనిని ఎలా ఆపాలి అని తెలియక వారు తలపట్టుకొని కూర్చున్నారంట. ఎస్, మీ పరువు తీయాలి, మీరు నిలబడకుండా చెయ్యాలి, మీ గురించి అందరూ చెడ్డగా చెప్పుకునేలా చేయాలి, మిమ్మల్ని చూసి అందరూ నవ్వేలా చేయాలి, ఎలాగైనా సరే ఇంట్లోంచి బయటికి రాకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. బట్ వారికైతే గుడ్ న్యూస్ కాదండి. వారు అనుకున్న ఆలోచన కూడా వారి యొక్క పతనానికే దారితీస్తుంది. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వారైతే ఎక్కడికి పారిపోలేరండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంట. దారి లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు పారిపోవడానికి ఛాన్స్ లేదు. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయమని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారంటండి. డబ్బులు కూడా ఇంకా ఫండింగ్ చేస్తూ ఉన్నారంటే అవకాశంగా తీసుకోమని కొత్త నైబర్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట. బట్ వాళ్ళకి మొదలు లేదు. మీ విషయంలో మీకు టవర్ మూమెంట్ తీసుకురావడానికి వారికి మొదలు లేదండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, బ్రదర్ ఫిగర్ చూస్తున్నారంట. ట్రావెలింగ్లో మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేయాలి, సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి, మనీ రొటేషన్ కాకుండా చేయాలి అనుకుంటున్నారంట. కానీ వారు అనుకుంది జరగలేదండి. ఎస్, వారు అనుకుంది జరగలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్, వర్క్ అవ్వలేదు. ఎవరైతే స్పైయింగ్ చేశారో మీ మీద, ఇంతకుముందు వరకు కుట్రలు చేసి మీకు రావాల్సిన రాకుండా చేశారో వారి జీవితం తలకిందులైపోయిందండి. సో అందుకని చెప్పి వేగంగా మీరు బ్యాలెన్స్ అయిపోయారు. అందుకని వేగంగా మిమ్మల్ని బ్లేమ్ చేసి వేరే దాంట్లో ఒక స్ట్రాంగ్ లైఫ్ విషయంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మీకు లేకుండా చేయమని చెప్పి వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నారంట. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే ఆల్రెడీ వాళ్ళు వేరే రిస్క్లో ఉన్నారు కాబట్టి ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా వేరే వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు వ్యతిరేకంగా తయారు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారండి. ఓకేనా? సో బట్ ఏ రకంగా చూసినా వాళ్ళకైతే నెగిటివ్ ఎనర్జీస్ చేసినవన్నీ రివర్స్ అయిపోతున్నాయి. డివైన్ అయితే థర్డ్ పార్టీకి ఛాన్స్ లేదన్నారు. అండ్ మీరు చేస్తున్న పనిని వాళ్ళు ఎలాగో ఆపడానికి అవకాశం కూడా లేదు. మిస్ అవ్వదు, మీ బ్యాలెన్స్ మిస్ అవ్వదు. ఓకేనా? అందులో ఎలాంటి డౌట్ లేదండి.